ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన బాబా గారు మనకు అందించే సందేశం ఏమిటంటే, ఈ సందేశం వినే ముందు ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన బాబా గారు ఎలాంటి సందేశం అందించాలని అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందామా ఫ్రెండ్స్. మరి మన బాబా గారు సందేశం ఏమిటంటే, బిడ్డ, నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగానే జరిగేలా చేసి నీ జీవితంలో ఆనందాన్ని తెస్తాను బిడ్డ. ఇది నువ్వు విన్నావు అంటే ఇది విన్న 10 నిమిషాల్లో నీలో ఆకస్మిక మార్పు వస్తుంది. వెంటనే నీ సాయి తండ్రి చెప్పే మాటలు విని బిడ్డ, నా మీద నమ్మకంతో ఉంటే నీ జీవితాన్ని బంగారుమయం చేస్తాను. నీకు తోడుగా నీడగా ఎవరూ లేరు కదా. నీకు కష్ట సమయంలో నీకు సహాయం చేయడానికి ఎవరూ లేరని దిగులు పడకు. నేనున్నాను బిడ్డ. కొన్ని నిజాలు నీకు తెలపడానికి నీ నీడలా నీ చుట్టూ తిరుగుతున్నాను. నీకు ఆపద వస్తుందని తెలియగానే నీ కన్నా ముందు నేను నిలబడి నేను కాపాడుకుంటూ ఉన్నాను బిడ్డ. నీకు రక్షణ కవచంగా ఉంటాను. అన్నింటినీ కూడా నేనే సరిచేస్తాను. నువ్వు చెడు మార్గంలో వెళ్లకుండా, సమస్యల్లో కూరుకుపోకుండా చూసుకునే బాధ్యత నాది బిడ్డ. నీది ఎంతో మంచి మనసు. నీ మనసు నీ బాధలను తట్టుకోలేకపోతుంది. కాబట్టి నీకు చెడు చేసే వారిని, నిన్ను బాధ పెట్టే వారికి దూరంగా ఉంచుతాను బిడ్డ. నీ బాబా శక్తి ఏమిటో నిన్ను కష్టపెట్టే వారికి తప్పకుండా తెలియజేస్తాను. నీ చుట్టూ ఉన్న వారందరినీ కూడా కొంచెం గమనిస్తూ ఉండు బిడ్డ. నీ పని నువ్వు నిజాయితీగా చెయ్యి. అప్పుడే నిన్ను నువ్వు కాపాడుకోగలవు, విజయాన్ని కూడా సాధించగలవు. నీ విజయంలో నీ జీవితంలో ఉన్న కష్టాలను, బాధలను అన్నింటినీ కూడా బయటపడేసి నీ జీవితాన్ని అద్భుతంగా ఉండేలా ఆశీర్వదిస్తానమ్మా. నీ ప్రశాంతతను నువ్వు పోగొట్టుకొని వారందరిని గురించి నువ్వు ఆలోచించవద్దు. ఒక్క విషయం నీకు తెలియడం లేదు బిడ్డ. వారి జీవితాన్ని వారే పాడు చేసుకుంటున్నారని వారికి తెలియడం లేదు తల్లి. అలాంటి వారి నుంచి నిన్ను నేను కాపాడుకుంటానమ్మా. ఈ ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారో తెలుసా బిడ్డ? ఒకరిని మోసం చేసి అదే జీవితం అనుకుంటూ ఆనందపడిపోతున్నారు. అలాంటి వారు నిన్ను బాధ పెడితే నిన్ను ఊరుకుంటానా చెప్పు? నీ అమితమైన ప్రేమ, భక్తి, నమ్మకం వల్ల నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ. నువ్వు కోరుకున్న శుభవార్తలని నీ చెవిలో పడేలా నేను చేస్తాను. ఏదైతే నువ్వు నన్ను అడిగావో అది నీ ముందు ఉంచుతాను. నీకు ఇంకొక శుభవార్త చెప్పనా బిడ్డ? నీ జీవితంలో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేందుకు నీకు కావలసినటువంటి పనులన్నీ కూడా నేనే మొదలు పెట్టేశాను. ఇక నీ జీవితం నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా ఆనందంగా మారబోతుంది బిడ్డ. నమ్మకంతో ధైర్యంగా ఉండు. నీ కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను బిడ్డ. నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, బాధపడితే కన్నీరు పెట్టుకుంటేను ఏదీ మారదు. అలాంటప్పుడు ఎందుకు నీకు దిగులు చెప్పు? బాధలన్నీ కూడా వాటన్నింటినీ కూడా వదిలేసి ఆనందంగా ఉండు. నీకు తోడుగా నీ తండ్రిగా నేనున్నాను కదా. నా మీద నమ్మకం లేదా బిడ్డ? ఒక్కసారి నన్ను చూడమ్మా. నువ్వు నన్ను ఒక్కసారి చూస్తే నీ భవిష్యత్తు అంతా కూడా నా కంటి మీద కునుకులే లేకుండా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను బిడ్డ. నా బిడ్డకు ఎలాంటి హాని కలగకుండా నేను అండగా నిలబడతాను. ఒక్కసారి నన్ను చూడు తల్లి. నీకు కావలసినవన్నీ కూడా నేను అందిస్తాను బిడ్డ. నువ్వు ఇప్పుడు కష్టపడుతున్నావని దిగులు పడవద్దు. నీకు ఈ కష్టం అనేది శాశ్వతం కాదు కదా బిడ్డ. రేపు ఈ కష్టం వెనకాలే సంతోషం ఉంటుంది. ఈరోజు ఈ దుఃఖం నువ్వు ఎంత బాధ పెడితే రేపు తీపి సంతోషం నిన్ను చేరబోతుందని అర్థం చేసుకో. సంతోషాన్ని ఆనందమైన కాలమే అని అర్థం చేసుకో బిడ్డ. నేను నీ దగ్గరే ఉన్నాను. నువ్వు కాలు పెట్టిన ప్రతి చోట నేను ఉంటానమ్మా. ఎప్పుడూ కూడా
నువ్వు తలుచుకున్న వెంటనే నీ పక్కనే ఉంటాను. అదే నువ్వు గుర్తించగలగాలి. సాయి అని నువ్వు ఆప్యాయంగా పిలిచినప్పుడు నేను రాకుండా ఉంటానా చెప్పు బిడ్డ? ఇప్పుడు కూడా నేను కష్టపడుతూనే ఉన్నాను బాబా అని అంటున్నావు కదా. నీ జీవితంలో జరిగిన కొన్ని విషయాలు జ్ఞాపకం వస్తే ఎక్కడికెక్కడి నుంచి నిన్ను కాపాడానో నీకే అర్థమవుతుంది. ఒక్కసారి గుర్తుంచుకో తల్లి. ఇరుకాటంలో ఉన్న ప్రతిసారి నేను కాపాడుతూనే వస్తాను. ఒక్కసారి నువ్వు నెమరు వేసుకుంటే అవును, నా సాయి తండ్రి నాకు తోడుగా ఉండి అక్కడ నన్ను కాపాడారు అని నీకే అర్థమవుతుంది కదా బిడ్డ. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది నీ కర్మ ఫలాలు మాత్రమే. దానికి తొలగించడానికి నీకు తోడుగా నేనున్నాను కదమ్మా. నీకు ఏమీ లేకపోయినా నీకు ఉన్నదానిలోనే దానం చేస్తావు. అలాంటిది మంచి మనసు తల్లి నీది. అందుకే నీ దగ్గరకు నేను వచ్చానమ్మా. ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఎవరైనా కష్టంలో ఉంటే వారికి ఓదార్పునిస్తావు. నీవు లెక్కలేనన్ని బాధ్యతలు ఉన్నా ఇతరుల బాధలతో ఉన్నారంటే నువ్వు భుజం ఇచ్చి ఆసరాగా నిలబడతావు తల్లి. అంతా కూడా పుణ్యఫలంగా మారుతుంది బిడ్డ. దీనివల్లే నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. కొన్ని మంచి గుణాల వల్ల నీకు మంచి ఫలితాలు, నీకు నీ కుటుంబానికి సంతోషాలు రాబోతున్నాయి బిడ్డ. నువ్వు చేసిన పుణ్యమే తల్లి. ఆ కారణంగా నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. మంచి మంచి గుణాలున్న నీకు నీ బాబాని కూడా దగ్గరయ్యానమ్మా. నేను ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నానని నువ్వు ఆలోచిస్తున్నావు కదమ్మా. మంచి గుణాలున్నా నీకు బ్రహ్మాండమైన జీవితాన్ని అనుభవించడానికి ఇప్పుడున్న కర్మ దోషాలను తొలగించుకుంటున్నావు తల్లి. మంచివాళ్ళుగా ఉండి ఏం లాభం బాబా అని ఎప్పుడూ కూడా నువ్వు నన్ను అడిగే ప్రశ్నే కానీ ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావని నేను చేసిన మంచి ఎక్కడికి పోదు తల్లి. మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే తిరిగి వస్తుంది. అందుకే నువ్వు మంచి గుణంతో ఉండి మంచిగా బ్రతుకుతూ ఎవరి జోలికి పోకుండా ఎవరి విలువలకి ప్రాధాన్యత ఇస్తూ అందరూ నా వాళ్ళే, అందరూ బాగుండాలని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా సహాయం చేసే గుణం నీలో ఉన్నప్పుడు ఆ భగవంతుడు నీకు మంచే చేస్తాడు కదమ్మా. అంతా కూడా మంచే చేస్తాడు. మంచి వాళ్లకు చెడ్డవాళ్లకు వారి వారి కర్మలను అనుభవించేందుకు కొన్ని వ్యత్యాసాలు కూడా ఉంటాయి. నీలాగా మంచి వాళ్లకు కర్మదోషాలను పోగొట్టేందుకు నా దగ్గరకు వచ్చేవాళ్ళు నా పాదాల దగ్గర శరణాగతి పొంది వారి యొక్క కర్మలను తొలగించుకుంటున్నారు. చెడ్డవారు ప్రస్తుతం బాగుండవచ్చు, సంతోషంగా ఉండిపోవచ్చు, అన్ని భోగాలు అనుభవిస్తూ ఉండవచ్చు. కానీ వారి కర్మ ఫలితం మొదలైతే వారి జీవితం కూడా ఘోరంగా ఉంటుంది. చేసుకుంటున్నావంటే ఈ విషయం నువ్వు అర్థం చేసుకుంటున్నావంటే ఎప్పుడూ కూడా నువ్వు ఎవరితో కూడా పోల్చుకోవద్దు. ఒకరితో నీకు పోలిక ఏంటి చెప్పు? నీ గుణానికి ఎప్పుడూ కూడా మంచి జీవితమే ఉంటుందమ్మా. నీకు ఉండేటువంటి స్వచ్ఛమైన గుణం వల్ల, నీకు సహాయం చేసే గుణం ఉండటం వల్ల నేను నీకు దగ్గరైనట్లుగా చెడ్డవారికి నేను దగ్గర కాగలనా చెప్పు బిడ్డ? వారు ధైర్యంగా నా దగ్గరికి రాగలగరా చెప్పు? వారు నన్ను అధికారంగా ఏదైనా అడగగలిగారా బిడ్డ? నా మాటలు ఎవరూ పట్టించుకోకుండా, చెప్పేది అనుసరించకుండా ఎవరికి వారు నా దగ్గరికి రాలేరు. చెప్పే మాటలు అంటే నా సాయి చెప్పే మాటలే వేదవాక్కని నువ్వు ఉన్నావు కాబట్టి నీకు మంచి సందేశాలు అందుతున్నాయి బిడ్డ. బాబా ఆశీర్వాదం కూడా నీకు దొరుకుతుంది. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ సాయి తండ్రి నీకు అండగా ఉంది. అదే చెడ్డవారికైతే నేను అండగా ఉంటానని చెప్పలేదు కదా. కాబట్టి ఇప్పుడు నువ్వే అర్థం చేసుకో బిడ్డ. నువ్వు వాళ్ళతో పోల్చుకోవద్దా అని. నీకు ఒకరితో పోలిక ఏంటమ్మా? నీకు తగ్గ ఫలితం అనేది నీకు ఎప్పుడూ కూడా రాసి ఉంచాను. ఎవరెవరు గుణం తగ్గట్టుగానే వారి జీవితం అనేది ఉంటుంది. వారి బుద్ధిని బట్టే వారి కర్మఫలాలు అనేవి ఉంటాయి. గుణం మంచిదైతే నీ జీవితం కూడా బాగుంటుంది. బుద్ధి మంచిదైతే వాళ్ళు బ్రతుకు బ్రహ్మాండంగా ఉంటుంది బిడ్డ.
అంటే నువ్వు ఎలాంటి దుఃఖపడాల్సిన అవసరం లేదమ్మా. మనసులో ఉండేటువంటి కష్టాన్ని పక్కన పెట్టి ఉత్సాహంగా ఉండు. నీ దుఃఖం త్వరలోనే ముగుస్తుంది. నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఎదురు చూసిందే నీకు జరుగుతాయి. ఎన్నో రోజులుగా నీకు తీరని కోరికలన్నీ కూడా తీరుతాయి బిడ్డ. నా నామస్మరణ వల్ల నీ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక నీకు ఉండేటువంటి చెడు అంతా కూడా ఈ రోజుతో తొలగిపోతుంది అని అనుకో బిడ్డ. ఇక సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో జీవించేందుకు నా ఆశీర్వాదం అయితే నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుందమ్మా. ఆ సమయం అనేది కూడా ఆసన్నమైంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన బాబాగారు అందించారండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.